32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం. తగ్గినాయి. మొదటి 2 వచనాలు గట్టిగా ఎవరైనా చదవండి, నేను కూడా వాళ్ళతో పాటు వల్లిస్తా. ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఆదికాండం 32:1. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అనే పేరు పెట్టాడు. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ మాటలు ముద్రించండి, ఆశీర్వదించండి, విభజించి నైనా సత్యవాక్యమును సరిగా విభజించి మాకు నేర్పించండి. అర్థం చేసుకునే ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి స్థిరపరచు. నీ చేయి పట్టుకొని నడిచే శక్తి నాయన హనోకు వలె మాకు దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ సంఘమును దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. వీళ్ళరా, యాకోబు తన త్రోవను వెళ్ళుచున్నగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని. ఇక్కడ పాయింట్ ఏంటంటే మహనయీం అని ఒకటి వేసినారు. గతంలో ఒకసారి విన్నాం మనం మహనయీం అంటే ఏంటో. చెప్పాను, అదే నేనే చెప్పాను గతంలో. కానీ ఈరోజు వేరే కోణంలో మనం చూద్దాం. మహనయీం అని ఒకటేసి ఏమన్నాడు? 2 సేనలు. పైనేమో ఇది దేవుని సేన అన్నాడు. పైన ఇది దేవుని సేన అన్నాడు. దాని అర్థం ఏమో మహనీయం అంటే 2 సేనలు. కాబట్టి ఇప్పుడు మొదటి వచనంలో 32:1లో, ఆదికాండం 32:1లో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని. ఇప్పుడు 2 సేనలు ఎక్కడ ఉన్నాయంట మీరు చెప్పాలి. కొద్దిగా ఆలోచన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. యాకోబుకు దేవుని ప్రత్యక్షతలు ఉన్నాయి, అప్పటికే ఉన్నాయి. ఇంకా 32వ అధ్యాయంలోనే అతను ఇశ్రాయేల్ అయింది. అంతకు ముందే కదా నడుస్తున్నాడు, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు. అప్పటికే ప్రత్యక్షతతో ఏమని పేరు పెట్టాడు? మహనయీం అని పేరు ఎందుకు పెట్టాడు? ఎలాంటి ప్రత్యక్షత ఉంది? దేవునితో ఎటువంటి సహవాసం యాకోబుకు ఉంది? యాకోబు అంటే అర్థం గెలుపులేనోడని. అంటే ఇశ్రాయేల్ అంటే మనుష్యులతో దేవునితో పోరాడి గెలిచాడంటే అంతకుముందు పోరాడి ఓడినోడని అర్థం. ఓటమి ఉన్నోనికే తెలుస్తుంది గెలుపు అంటే ఏంటో, జయం అంటే ఏందో అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే దేవుని దూతలు అతనిని ఎదుర్కొన్నాడు. అంటే యాకోబు వెళ్తున్నాడు ప్రయాణంలో తన భార్య, పిల్లలతో, జంతువులతో, తన ఆస్తితో. అంత దేవుని వాగ్దాన్ని బట్టి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడే అతనితో మాట్లాడాడు అన్నమాట. 31:11 దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన అక్కడ మాట్లాడాడు. దానికంటే పైన కూడా 3లో అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో 31:3లో దేవుడు కనపడి చెప్పాడు. నువ్వు నీ బంధువుల దగ్గరికి తిరిగిపో. 20 ఏళ్ళైంది కదా వచ్చి. లాబాన్ దగ్గరికి వచ్చి ఎన్నేళ్ళైంది? 20 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ బంధువుల దగ్గరికి పో, నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతోనే మాట్లాడుతున్నాడు. 32లో ఇశ్రాయేల్ అయ్యాడు, 31లో ఇంకా యాకోబే అతను. కానీ దేవుడు మాట్లాడు. ఆ యాకోబు దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి వెళుతుంటుండగా దేవదూతలు ఒకరు కాదు ఎదుర్కొన్నాడు. అంటే ఎదురీకి వచ్చారు, ముఖాముఖి కలుసుకున్నాడు.
ఈ పక్కేమో యాకోబు సేన, ఆ పక్కేమో దేవుని సేన. ఇద్దరు ఒకరినొకరు ఎదుర్కొన్నారు, ముఖాముఖి చూసుకున్నారు. అట్లా చూసినప్పుడు మొదటి వచనంలో అన్నాడు, ఇది దేవుని సేన. ఏంటి దేవుని సేన? నాకు ఎదురొచ్చారు, దేవుని దూతలంతా ఎదురొచ్చారు ఏంటి అని చెప్పి ఆ చోటికి మహనీయం అని పెడితే, మహనీయం అంటే మనకు అర్థమయ్యే భాషలో 2 సేనలు. ఒకటేమో పరలోకపు సేన, ఇంకొకటి యాకోబు సైన్యం. సేన అనే సైన్యం అనే ఒకటే. ఈ యాకోబు సైన్యంలో సైనికులు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఆ సోల్జర్ డ్రెస్ వేసుకొని కట్గాలు పట్టుకుని డాళ్ళు పట్టుకుని ఎవడున్నాడు ఆడ? ఎవరు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు. ఏమని? 2 సేనలు అంటే మేమొక సైన్యము, దేవుని సైన్యము, ఇద్దరం కలుసుకున్నాం. అలా కలుసుకున్నాము కనుకనే మేము 2 సేనలం కనుకనే ఏమని పేరు పెట్టాడు? మహనయీము. మహనయీము అనగా అనుకోకుండా కలుసుకునుట అని అర్థం. అనుకోకుండా కలుసుకొనుట. ఇంతకుముందు పరమగీతాల్లో ఈ పాయింట్ ఒకసారి చెప్పాను మీకు. పరమగీతాలు బతికి పెట్టుకోండి పిల్లరా. పరమగీతాలు 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటున్నాను. నేను కలుసుకున్నాను. ఎలా? ప్లాన్ ప్రకారంగా కాదు, తెలియకయే, అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా గనులైన వారితో. గనులు అంటే ఎవరు తెలుసా? దేవుని దూతలే. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి రథాలు ఉన్నాయి చూడండి, గనులకు వారి రథములు. అవునాడు, నేను కలుసుకుంటేని. అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని రాజ్యము, మానవ రాజ్యం లేదా భక్తుల రాజ్యం, దేవుని సేన లేదా యాకోబు సైన్యం 2 కలుసుకుంటే ఆ స్థలానికి లేదా అక్కడ ఉన్నదానికి పేరు పెట్టాడు? మహనయీము. అది ఒక వింత కార్యం అని కూడా ఇక్కడ అన్నాడు. చూడండి 13 చివరిలో ఆమె మహనయీము నాటకమంత వింతైనది. ఎవరు ఆమె? సంఘం. సంఘాన్ని కూడా పోలుస్తున్నాడు ఇప్పుడు. యాకోబు దేవుని సైన్యమే కలుసుకోవటంలా ఆమె అంటే సంఘము దేవుడు కూడా లేదా యేసుక్రీస్తు ఈ షూలమ్మితి కూడా ఒక మహనీయమే అంటున్నాడు ఇక్కడ. మరి అది ఏంటంటే అదొక వింతైన నాటకం, అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకున్న విషయం. ప్రియులరా, ఇది చాలా పెద్ద సబ్జెక్టు అన్న చెప్పాడు ఒకసారి, విన్నా నేను, మనం కూడా ఇక్కడ చెప్పుకున్నాం. అయితే దేవుని దూతలు భక్తులు కలుసుకున్న ప్రతిసారి కూడా బలమైన కార్యాలు జరిగాయి. దేవుని స్తోత్రం కలుగుతుందిగా. ఇక్కడే మనం యాకోబును గమనిస్తే కూడా అనుకోకుండా దేవుని దూతల గుంపును చూస్తే ఎటువంటి ధైర్యం వస్తుంది మీరు చెప్పండి? ఒక దేవదూత, ఒక సైన్యమా? పరలోకపు సైన్యాన్ని ఎదుర్కొన్నటంటే ముఖాముఖిగా తారసపడటం. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అట్లనే చాలా జరిగాయి. ఉదాహరణకు సౌలు దమస్కు పోయే మార్గంలో అనుకోకుండా యేసు ప్రత్యక్షమయ్యాడు. మహనీయం, అదొక మహనీయం. దేవుడు భక్తుడు అనుకోకుండా కలుసుకున్నటువంటి ఒక సందర్భం, ఒక అనుభవం. ఏంటి? మహనీయం. ఒక వింత జరిగింది అక్కడ. ఏంటా వింత అంటే సౌలు అనే భక్తుడు పౌలుగా మారిపోయాడు. అద్భుతమైన సేవ చేశాడు. సాక్షాత్తు యేసులాగా బ్రతికాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పేంత ఆత్మాభిషేకం కలిగి నడిచినవాడు. దేవుని స్తోత్రం. యేసులాగా బ్రతికాడు. ఒక యేసుప్రభు చనిపోయి తిరిగి ఆ పరలోకానికి పునరుద్ధరణే కదా కనపడ్డాడు. మళ్ళా ఒక యేసు పుట్టాడు, చిన్న యేసు అన్నట్లుగా పౌలు బ్రతికాడు. పరిశుద్ధతలో అలాగే ఉన్నాడు. ఏమంటే జ్ఞానములో అలాగే ఉన్నాడు.
దేవుని సువార్త పరిచర్యలలా ఉన్నాడు. అపోస్తులతో జరిగేటప్పుడు హీలింగ్స్ అతని ద్వారా అట్లా జరిగాయి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు అపోస్తుల కార్యాలు దేవుని సంఘానికి పోలిస్తే చాలా 60% ఇతనే రన్ చేసేసాడు. హల్లెలూయా. మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళంత జ్ఞానం లేదు, నేను కడగాటివాడిని, ఆ కాలమున పుట్టిన నాకు కూడా యేసయ్య కనపడ్డాడు అన్నాడు. తగ్గింపులో భక్తి అన్ని రకాల ఉన్నాడు. పిల్లల మహనీయం అంటే అర్థమేంటి? లక్ష్మ ఏంటి? 2 సేనలు. దేవుని సేన అంటే దేవుని దూతల సైన్యం, భక్తుల సైన్యం కలుసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్సాకునే రిబ్కా ఎదుర్కొనింది. ఎదుర్కొనుట అనే పదం చూస్తే ఈడుంది కదా, దేవుని దూతలు అతనిని ఎదుర్కొనిది. ఆదికాండం 24లో ఈ రిబ్కా ఎవరిని ఎదుర్కొనిందో చూడండి ప్రియులారా. ఒక్క నిమిషం చెప్తాను. అధ్యాయం లాస్ట్లో ఉంటుంది చూడండి. 65 మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడు ఎవడని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు. ఇప్పుడు రిబ్కా ఎవరిని ఎదుర్కొనింది? లేదా ఇస్సాకు ఎవరిని ఎదుర్కొన్నాడు? రిబ్కాను. ఇప్పుడు ఇస్సాకు అంటే ఎవరు? యేసుక్రీస్తుకు సాదృశ్యం. అసలు యేసుక్రీస్తుకు ఇక్కడ 24వ అధ్యాయంలో ఇస్సాకు సాదృశ్యం, రిబ్కాకు సంఘానికి సాదృశ్యం. ఆయనేమో అక్కడి నుంచి వస్తుంది, దమస్కు నుంచి కదా, దగ్గర లాబాన్ దగ్గర నుంచి, సిరియా నుంచి వస్తూ ఉంది. ఈయనేమో పొలములో ఉన్నాడు. 65లో ఎదుర్కొనుటకు పొలములో నడుచు, మనలను ఎదుర్కొనుటకు. ఎదురుగా అంటే ఎదుర్కోవడం అంటే ఎదురికి వచ్చి కనపడటం, ముఖాముఖి కనపడటం. అంటే యేసు ప్రభు రేపు సంఘాన్ని ఎదుర్కొనబోతున్నాడు. హల్లెలూయా. అది ఒక మహనీయమైన నాటకం. యేసుక్రీస్తు ప్రభు సంఘము ఎదుర్కొనబోయే అది ఎలా ఉంటుందంటే ఒక వింతైన మహనీయమైన నాటకం. అంతేకాదు, ఇక్కడ ఇస్సాకు రిబ్కా కూడా అదే జరిగింది. దేవునికి స్తోత్రం. పౌలు యేసుక్రీస్తు ప్రభు దర్శనమిచ్చినప్పుడు కూడా ఒక మహనీయం జరిగింది. దేవుడు భక్తుడు, 2 సామ్రాజ్యాలు. వీళ్ళరా బాగా వినండి. అట్లనే 7 నక్షత్రములకు ఆయన కుడి చేతులు ఉన్నాయి. వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి సంఘపు దూతలు. వీళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక గుంపు పరలోకం 7 బూరలు పట్టుకొని వాళ్ళు నిలబడి ఉన్నారు. వీళ్ళు 7 నక్షత్రాలు, వాళ్ళు 7. వీళ్ళిద్దరూ కలిసి చేసే ప్రక్రియ ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. అదొక మహనీయం. దేవునికి స్తోత్రం కలుగుగా. భూమి మీద ఎఫెసు, స్మరణ, పెర్గము ఒక్కొక్క దూత, సంఘ దూత ప్లస్ దేవుని దూత కలిసి చేసే పరిచర్యనే. ఇప్పుడు రంజితన్ ఒకడు కాదు చేసేది, పరలోకంలో ఇంకొక దేవదూత కూడా ఓపెరన్నకు హెల్ప్ చేస్తూ నిత్యము సంగతులను చెబుతున్న ఒక దూత ఎప్పుడూ ఉంటాడు. అది యేసు క్రీస్తు ప్రభు యొక్క స్టైల్. ఉదాహరణకు ప్రకటన గ్రంథంలో ఈ యోహానికే ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవదూత ఉన్నాడా లేదా? రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏమండి 1వ వచనంలో, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటికి సూచించాను. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారునికి చెప్తే కుమారుడు ఎవరిని పంపినాడు? దూతను పంపినాడు. ఆ దూత వచ్చి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు? యోహాను. దేవునికి స్తోత్రంగా గురిగాక. ఇప్పుడు అక్కడ మిక్సింగ్ అనబడుతుంది. ఒక దేవదూత, యోహాను ఒకరినొకరు ఎదుర్కొని కలిసి చేసిన ప్రక్రియ. 2 సేనలు, 2 వ్యక్తులు, 2 రకములైన రాజ్యాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడంతా మహనీయము నాటకం కూడా జరుగుతుంది.
అదొక వింత జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక మహనీయం అనగా ప్రియులారా, నువ్వు దేవునితో కలుసుకోవడం, దేవుడు నిన్ను కలుసుకోవడం. ప్రతిరోజు దేవుడు వచ్చి హానోకుతో కలుసుకోవడం, అదొక మహనీయం. నువ్వు దేవునితో కలుసుకోవడం. పొదలో దేవుడు అగ్ని జ్వాలల మధ్యలో మండుచున్న పొదలో ఎవరికి కనపడ్డాడు? మోషేకి కనపడ్డాడు. అదొక మహనీయం. ఇంకొక విషయం, భాగస్వామ్యం అనేది ఉంది బైబిల్లో. దేవుడు భక్తుడు కలిస్తేనే భక్తి. లేదంటే సొంతంగా నువ్వు 4 రోజులు ఉంటావు, మళ్ళీ అడ్రస్ లేకుండా పోతావు. వీలైతే చాలామంది యేసును వదిలేసిన వాళ్ళు ఉంటారు. ఒక కుటుంబానికి మనం సువార్త చెప్తే మనకు వీళ్ళు వద్దమ్మా, ఈ విగ్రహాలే వద్దు, యేసుని నమ్ముకుంటామని చెప్పి ఆ విగ్రహాలను తీసుకుని వేడపడేసి ప్రభువుని నమ్ముకొని బాగా దేవుడు అద్భుతంగా తయారు. కొంతకాలం అయినాక మనకి ఈ యేసు ప్రభువుడు అని యేసు అయిన వదిలిపెట్టి మళ్ళీ విగ్రహాలకు వెళ్ళి దేవుడు ఏమన్నాడు? కానీ నువ్వేం పోగొట్టుకుంటున్నావు? నిత్య జీవాన్ని నీ సొంత జ్ఞానం చేత పాడు చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన కృపను నిరర్థకం చేస్తున్నావు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు. యేసుప్రభుని వదిలేస్తే నీకు దొరికేది ఏం లేక, వేరే భాషలో చెప్పాలంటే చిప్ప. భిక్షమెత్తుకునే పల్లెని ఏమంటారు? అంతే అడుక్కొని తింటావు అంతే. ఎందుకంటే నువ్వు రాకుండా ఉన్నావు కదా గెత్తు, వచ్చి ఎనికిపోయి ఉన్న భ్రష్టులు అంటారు. అందుకే రావటం ఎంత ముఖ్యమో నువ్వు దేవుళ్ళు ఎదగటం అంత ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియులారా, ఇప్పుడు విశ్వాసం అనేది ఉంది. అది ఎవరికి ఇస్తారు? పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసం కాపాడుకుంటాడు. విశ్వాసం ఎవరు కాపాడుకోవాలి? పౌలు. ఇంకో ఆయన ఉన్నాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు. ఆయన కొనసాగించకపోతే నీకు ఫెయిల్ అయిపోతుంది. అంటే దేవుడు నీకు సహాయం చేయాలి, నువ్వు కూడా పోరాడి కాపాడుకోవాలి. ఇద్దరు కలిసి చేసే ఈ విశ్వాసపు ప్రక్రియనే మహనీయం అంటారు. విశ్వాస విషయంలో కలిసి చేయాలి. ఏం లావనట్టున్నావు? కన్ను నొప్పి వస్తుంది, త్వరగా తగ్గిపోతుందిలే. హల్లెలూయా చెప్పు నువ్వే. హల్లెలూయా ఎక్కడ చెప్తావు సార్? కంటి నొప్పి అని ఇప్పుడు చెప్తే స్తుతించే గురించి పోతుంది. మరి కన్ను నొప్పి పిల్లలు ఏదైనా కానీ నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకొని అట్లే ప్రార్థన చేయి, సాధన చేయి. ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు నీ విశ్వాసాన్ని చూసి నమ్మకం మాత్రం ఉంచమంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అనేది దేవుడు కాపాడేదా మనం కాపాడుకునేదా? ఇద్దరూ కలిసి చేయాల్సిన పని కనుకనే 2 సేనలు కలుస్తాయి అక్కడ. దాని పేరు మహనీయం. దేవుడు సైన్యములకు అధిపతి, నువ్వేమో భూమి మీద ఒక సైనికుడుగా ఉండాలి. పౌలు తిమోతి ఏమన్నాడు? తిమోతి నువ్వు మంచి సైనికులుగా ఉండాలి. దేవుడు సైన్యాధిపతి, మనము ఏమండి? ఇప్పుడు ఏమన్నా విశ్వాసాన్ని కాపాడుకోవటంలో నీది ఇంత వంతుంది, దేవుంది ఇంత వంతుంది, పార్ట్నర్షిప్ ఉంది. అందుకే 16వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? యెహోవా నా స్వాస్థ్య భాగము, పానీయ భాగం. ప్రతి దాంట్లో దేవుడు భాగానికి వచ్చాడు. దేవుడు మానవుడు, దేవుడు భక్తుడు ఇద్దరు పార్ట్నర్స్. ఇప్పుడు చెప్పండి, నీకు వచ్చే దాంట్లో దేవునికి ఇవ్వడంలా, నువ్వు దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు దాంట్లోంచి మళ్ళీ దేవునికి ఇవ్వాలి. విశ్వాసం, పరిశుద్ధత కూడా అంతే. పరిశుద్ధ పరచువాడు దేవుడు. మళ్ళీ ఇంకో చోట అంటాడు 2 కొరింథీ 7:1 మీరు ప్రాణాత్మ దేహములను కల్మషము తీసేసుకుని పరిశుద్ధతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఇదొక మాట చూడండి, కోపి తెచ్చుకొని వీళ్ళరా. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. వీళ్ళరా, మనకి వాగ్దానాలు ఉన్నాయి
కనుక దేవుని భయంతో, ఏ భయం ఉండాలి? పరిశుద్ధత కంప్లీట్ కావాలా, కొనసాగించాలంటే దైవ భయం ఉండాలండి. దైవ భయము కలిగిన వారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. మనమే చేసుకుందాం రండి. పవిత్రత ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలా? దేవుడు కూడా చేయాలి. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఆయన పవిత్రులుగా, ఆడేమో ఆయన చేయము, ఇక్కడేమో మనం చేసుకోవాలి. పరిశుద్ధత విషయంలో కూడా కలిసి దేవునితో కలిసి ప్రార్థన చేసుకొని సాధన చేసి నువ్వు పవిత్రత సాధిస్తే ఆయన పవిత్రపరుస్తాడు, నువ్వు పవిత్రపరుచుకుంటావు. పవిత్రపరిచే దేవుడు ఆయన, పవిత్రపరుచుకుని భక్తులు నువ్వు. ఆ ప్లేస్ పేరు మహనీయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వాసములో పార్ట్నర్షిప్, పరిశుద్ధతలో పార్ట్నర్షిప్ ఒకసారి ఉంది. దేవుడు మిమ్మల్ని అలంకరించి అనేది ఒకసారి. ప్రకటన గ్రంథం చివరిలో లాస్ట్ అధ్యాయాలకు వస్తే కనుక ఆ పెళ్లి కుమార్తె తన్ను తాను అలంకరించుకొని అని ఉంది. అంటే దేవుడు అలంకరించేది కొంత, మనల్ని మనం అలంకరించుకునేది కొంత. ఇద్దరు కలిసి అలంకరణ చేస్తేనే అది యేసయ్యకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అంటే పార్ట్నర్షిప్ నీతో ఎవరు ఉండాలి? ప్రతి విషయంలో దేవుడు ఉండాలి. దేవుని దూతలు భక్తులు కలిసి చేస్తున్నటువంటి ఒక స్థితి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. 7 నక్షత్రాలు 7 బోర్లు కలిసిపోయి చేస్తే ఎప్పుడు రంజిత్ అన్నకు అప్ టు డేట్ సమాచారం వస్తుంది. ఈరోజు దేవుడు ఈ వాక్యం చెప్పమన్నాడు అని అంటాడు. చూసినారా మీరు? విన్నారా ఎప్పుడన్నా? దేవుడు 3 రోజుల నుంచి ప్రేరేపిస్తున్నాడు ఈరోజు ఈ మాట చెప్పడం. అబ్బా, అంటే పరలోక సింహాసనం దగ్గర నుంచి నీ కోసం నా కోసం ఒక మెసేజ్ వస్తూ ఉంది ఫ్రెష్గా. అది ఒక మహనీయం. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక యాకోబు మామూలు కనపడుతున్న 32 స్టార్టింగ్లో దేవుని సైన్యము యాకోబు సైన్యం మీద కలుసుకున్నారు. తర్వాత అతడు ప్రార్థన చేశాడు. అప్పుడు దూతతోనే పోరాడాడు. ఇప్పుడు కలుసుకోవడం కాదు, దూతతో పోరాడి జయం పొందాడు. కాబట్టి ఏం పేరు పెట్టాడు దేవుడు? నీ పేరు ఇజ్రాయేల్, అనగా దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి. మహనయీం అంటే ఒక అర్థం, ఇశ్రాయేల్ అంటే ఒక అర్థం. ఎక్కడ అతడు ఇశ్రాయేల్ అయ్యాడు అంటే దేవుని ముఖాముఖి చూశాను, పోరాడినాను కాబట్టి ఈ స్థలం పేరు మహనయీం అని. ఏమన్నాడు అక్కడ చూడండి పిల్లరా? పెనూయేలు. ఏమన్నాడు? పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు, నీ ఇల్లు పెనూయేలు అని పాట పాడిలా రాజ్బాబు గారు. నీ ఇల్లు ఒక పెనూయేలు అయిపోవాలా, ప్రార్థించే స్థలం అయిపోవాలి, నువ్వు ఒంటరిగా గడిపే స్థలం కావాలి. అక్కడికి దేవుడు వస్తాడు. ప్రార్థన చేసి పోరాడి నువ్వు గెలవాలి, ఇశ్రాయేలు కావాలి. పెనూయేలు దగ్గర పోరాడి ఇశ్రాయేలు కావాలి. ఆ దేవుడు నువ్వు కలుసుకున్న ఆ స్థలం పేరు మహనయీం కావాలి. 32 అధ్యాయంలో మహనయీం అంటే ఏమిటి, ఇశ్రాయేల్ అంటే ఏమిటి, పెనూయేలు అంటే ఏమిటి? పెనూయేలు అంటే ఏమి సార్? అదే దోషపెను ఉంటుంది చూసారు, దోషపెను. అట్లా ఎండకు మాడిపోతున్నాం మేము. ఈ పెనూయేల్లో ఈ పెను మీద కూర్చోబెట్టి పెనూయేలు పెనూయేలు అని మమ్మల్ని చంపుతున్నాడు. మేము ఈ పెనూయేళ్ళు కూర్చొని ఎప్పుడు ఇశ్రాయేల్ కావాలి సార్, ఎప్పుడు పోరాడాలా, దేనికోసం పోరాడాలా? మా ముఖాలు చూడు పోరాడేటట్లున్నాయా? ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి ఉత్తపల్లెములు చూపిస్తున్నట్టున్నాయా? పోరాడేవాడు ఎలా ఉంటాడు? అండి ఇలా దీనంగా స్వచ్ఛగా సైతాన్ని కొట్టినా కూడా ఏమనలేని స్థితిలో ఇట్లా ఉంటుంది. దేవుని అన్నాడు యాకోబు సైన్యము దేవుని సైన్యం కలిసి మహనీయమైంది. యాకోబుకి ఎక్కడుంది సైన్యం? భార్య పిల్లలు తప్ప. ఆ బలహీన మొఖాలను పట్టుకుని సైన్యం పట్టుకుని దేవుడు. హల్లెలూయా. రాహేలు, లేయా, ఇంకా 2
జిల్పా బిల్హా వాళ్ళ పిల్లలు, పనులు, ఆ జంతువులు, అయితే అది సైన్యమా? సేన అంట, సేన. రెండో సేన ఎక్కడ బాబు అంటే వీళ్ళే సార్. ఈ గొర్రె కూడా, దీని గొర్రె మొక్కం చూడు ఎట్టుందో పాపం. ఆ నొప్పి మనల్ని చూస్తే దేవుడు ఇప్పుడు చూస్తే బలహీనంగా ఉన్నారు కదా. రేపు పొద్దున్న కడవరి వర్షం వస్తానే ఒక్కొక్క రోజు ఒక స్త్రీ ఝాన్సీ రాణిలాగా, ఒక్కొక్క పురుషుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తిమోతిలాగా సర్వాంగ కవచం ధరించుకున్న పౌల్లాగా మారిపోతారు. ఇప్పుడు ఈ మొఖాలే ఏం చేస్తాం మరి? యాకోబు సైన అదేదో ఆయన ఇశ్రాయేలు సైన్యం అన్నా అనలే. ఏం సైన అది? యాకోబు సైన ఎదుర్కొన్నారు. ఆ దేవదూతలు కూడా అనుకుంటారు, బా ఏం ఇల్లు, బా ఏం సర్వాంగ కవచం ధరించుకుని ఎదుర్కొన్నాం మనం. ఇక్కడ గడపడుతున్న సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే యాకోబు సైన్యం. నేనే నువ్వా ఈ సైన్యాన్ని నడిపేది? ఈ గొర్రెలు, ఈ బర్రెలు, ఈ ఒంటెలు, ఈ స్త్రీలు, ఈ పురుషులు ఎవరు? ఇది యాకోబు సైన్యం. వాయబ్బా, ఒక్క దగ్గర కత్తి లేదే అంటే ఇప్పుడు రావు, మళ్ళీ వస్తాయి. ఆత్మాభిషేకం పొందినప్పుడు వస్తాయన్నీ. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తల మీద దిగి వస్తే ఇంకా నువ్వు నీ సొంత పనుల మీద ఉండవు, దేవుని పని మీద ఉంటావు. కాబట్టి ప్రియులారా, మహనీయం అంటే అర్థమైంది పరలోక రాజ్యం. భక్తులు కలుసుకునే స్థలాల పేరు మహనీయం. వాళ్ళిద్దరూ కలిసి పోరాడే స్థలం పెనుగలు. మార్పు పొందినటువంటి స్థితిగతులు, ఆ పేరు ఇశ్రాయేలుగా మారటం. ఇదంతా 32వ అధ్యాయంలో అద్భుతమైన విషయం. ఇంటికి పోయి ధ్యానం చేయి. లేదంటే సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ అడ్రస్ కనపడకుండా పోతుంది. అట్లుండద్దు. సైనికుడు అంటే ఎవరు? సైన్యం అంతా లేండి కవాత్ చేద్దాం అంతా డ్రెస్ గీసేసుకుని అంటే ఒక్కొక్కరు 9కి లేచి బైబిల్ చదువుకుని ఉండేది. డ్రెస్ వేసుకోమంటే ఒకటి బెల్ట్ కూడా సరిగ్గా వేసుకుని ఇట్లా ఏం సైన్యం అనిపిస్తుంది నాకైతే. కానీ ఇదే సైన్యాన్ని దేవుడు కడువరి వర్షం పడినప్పుడు వివిధ సైన్య సమభీకరణ రూపేమయ్యమ ఎవరన్నాడు అదే పరమగీతాల్లో. నిన్ను అలా మార్చగలిగేవాడు, మాటిచ్చినోడు, వాగ్దానం చేసినోడు ఒకడు ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆయన తొలకరి వర్షము కడవరి వర్షం మీ మీద కురిపించు. కడవరి వర్షం కురిపించినప్పుడు ఒక్కొక్కడు 1000 మందిని సంపాదిస్తాడేమో తెలియదు. వారిలో ఒంటరి అయిన వాడు ఎలాగును పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కాబట్టి అగును. స్తోత్రం కలుగును. ఇట్టి శక్తి, బలము, కృప ఎవరికి ఇస్తాడంటే దేవుని దగ్గర గడిపేవానికి దొరుకుతాయి ఇవన్నీ. వారమంతా ప్రార్థన ఎగురగొట్టి బైబిల్ చదువుకుని నీ లోకంలో నువ్వు ఉండి బాప్తిజం తీసుకున్న పేరుకే కానీ ఫలించకుండా అలాగే ఉంటే దేవుడు ఒప్పుకోడు. బలవంతంగానైనా పనికిరాని తీగలు కత్తిరించాల్సి వస్తుంది. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? దేవుడి స్తోత్రం. మొన్న ఒక పెళ్ళి పోయిన హైందవుల ఏం పెట్టాలా సదింపులు ఆడ చూసిన ఒక్కరు 101, 201, 116 ఇట్లా పెట్టినారు. ఓహో, నేను ఎప్పుడు అట్లా పెట్టలే. అంత అట్లా పోను. 1000-110 తక్కువ పెట్టం. సరే, ఏదైనా గిఫ్ట్ తీసిపోతే మేలని ముందే ఆలోచన చేసి గిఫ్ట్ తీసిపోయాను. అది దేవుని వాక్యం. అది మీరు ఫలించి అభివృద్ధి పొందుడని ఉంది ఆడ. ఆ పెళ్లి కూతురికి ఇచ్చేసి వచ్చినాం. పెళ్లి కూతురు వాళ్ళ సంబంధంగానే పోయినాం పెళ్ళికి. ఇక వాళ్ళు ఎంత వద్దనుకున్నా వాక్యం, ఆ వాక్యం అయితే మంచి వాక్యం. ఏం వాక్యం అది? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. నాకు తెలియక మంచిగా గోడ కతికించుకుంటారని అనుకుంటున్నాను. దేవుడు అటువంటి హృదయం కలిగిన వాడు. అయితే దేవుడు నిన్ను తాకినప్పుడే ఏదో ఒక వింత జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, నిన్ను మార్చేది జరుగుతుంది. బలహీనులు బలవంతులు అవుతారు. దేవుని స్తోత్రం కలిగింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలం, భూలోకి సంబంధించిన బలం కాదు, నూతన బలం. నీకు కావాలన్నా ఇటువంటి భవిష్యత్తులో కడవరి వర్షం కోసం నీకేం ఆశ లేదా? అడగవా? వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయవా? ఉపవాసం ఉండవా? సంఘానికి రా? వారం మధ్యలో ఏం చేస్తుంటావు ఇంట్లో నువ్వు? అదే సార్, రొట్టెలు రుబ్బుకుంటుంటా. నీకెందుకు ఈ వయసులో దేవుడిచ్చిన ఈ కాలంలో దేవుడి సన్నిధిలో కనపడకుండా ఏం చేస్తావు నువ్వు? నేనైతే చెప్తున్నా అందరికీ, వారం మధ్యలో ఒకవేళ రాలేకపోయినా ఆ కూడికల కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగునగా. ప్రియులారా, నేను ఎందుకు ఈ రోజంతా చెప్తుంది తెలుసా? వీళ్ళు ఏమన్నారు మనోళ్ళు? ఆయన అన్నప్రాసన ఉంది.